మీకు ఎప్పుడైనా ఒక అమేజింగ్ థాట్ వచ్చి ఈ మధ్యన క్రియేటివిటీ బాగా ఎక్కువైపోతుందని మీలో మీరే ఫీల్ అయిపోయి ఒక 2 రోజుల తర్వాత, ఒక 2 నెలల తర్వాతో ఓహ్! ఈ థాట్ నేను ఎక్కడో విన్నాను, ఎక్కడో చూసాను, లేదంటే ఇలాంటి పని చేశాను అని గుర్తొచ్చి రియలైజ్ అయ్యి, యూ సిల్లీ ఫెలో ఇందుకే నాకు ఆ థాట్ వచ్చిందా అని అనుకుని అంతకు మించి ఏమీ చేయలేక ఆ థాట్‌ని అలా వదిలేసారా? పోనీ రీసెంట్‌గా 'దేవర' ఫియర్ సాంగ్ రిలీజ్ అయింది. ఆ సాంగ్ విన్నాక చాలామంది ఇది అచ్చం లియోలో బ్యాడాస్ సాంగ్‌లా ఉందే అని అన్నారు. రెండిటికి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధే. ఆయన సినిమాలో పాటని ఆయనే ఎందుకు కాపీ చేసుకుంటారు? ఇంకా క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మన ఎస్ఎస్ తమన్ గారు. ఆయన మీద ఉన్న కాపీ ఎలిగేషన్స్ మాట్లాడుకోవాలి అంటే మనకి టైం సరిపోదు. సో మచ్చుకి ఒక 3 చెప్తా. కిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఏదైతే ఉందో అది డాన్ ఓమర్ అనే ఆర్టిస్ట్ చేసిన 'కాంటియో' సాంగ్ కాపీ అనేసి, 'బృందావనంలో' నిజమైన సాంగ్ ఉంది కదా అదైతే మోని అనే ఆర్టిస్ట్ చేసిన 'డవ్ ఐల్ బి లవింగ్ యూ' అనే సాంగ్ కాపీ అనేసి, ఇంకా 'కుర్చీని మడతపెడతా' సాంగ్ అయితే ఒక 3, 4 పాటల్లోంచి ఎత్తేసారు అని బయట టాక్. ఇలా ఎందుకు అవుతుంది? వాళ్ళకి టాలెంట్ లేక ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాటల్ని రీక్రియేట్ చేయడం, కాపీ చేయడం లాంటివి చేస్తున్నారా? ఆర్ ఇంకో రీజన్ ఏదైనా ఉంటుంది అనుకుంటున్నారా? ఇది రీజన్ అని మనం ఖచ్చితంగా చెప్పలేం కానీ ద రీజన్ యాక్చువల్లీ మైట్ బీ క్రిప్టోమ్నేషియా. క్రిప్టోమ్నేషియాలో వాళ్ళకొచ్చిన ఒక థాట్ వాళ్ళ ఒరిజినల్ థాట్ అని చాలామంది బ్లైండ్గా నమ్మేస్తూ ఉంటారు. చాలాసార్లు అది వాళ్ళ ఒరిజినల్ థాట్ కాదు అని రికగ్నైజ్ కూడా చేయరు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎస్ఎస్ తమన్ గారిది క్రిప్టోమ్నేషియానా లేదంటే అవుట్ స్టేట్ కాపీయా? మీ థాట్ ఏంటో కామెంట్స్లో చెప్పండి.